ఎన్టీఆర్, ఎంజీఆర్, పవన్ కళ్యాణ్ తర్వాత విజయ్ ఒక రకమైన సెన్సేషన్ సృష్టించబోతా ఉన్నాడు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. పొత్తు పెట్టుకొని గెలిచినాడు, విజయ్ సింగిల్గా గెలవబోతున్నాడు అని చెప్పేసి వాటిని పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినాడు. ఫస్ట్ మద్దతు ఇచ్చి ఆ తర్వాత పోటీ చేసి ఓటమిని కూడా అదే సెన్సేషన్ క్రియేట్ చేసినాడు. అట్టడుగు పడ్డాడు, మళ్ళీ లేచిన కెరటంలా ఉవ్వెత్తిన ఎగబాకిన కెరటంలా నిలబడ్డాడు పవన్ కళ్యాణ్. ఇక ఇప్పుడు మరోసారి ఏంటంటే 2024 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు అత్యధికమైనటువంటి అద్భుతమైనటువంటి మెజారిటీ, దానికి తోడు 100% స్ట్రైక్ రేట్తో తన సత్తా ఏంటో చూపించారు. ఇప్పుడు ఇలాంటి నెంబర్స్ కేవలం కొంతమంది జీవితాల్లోనే జరిగినాయి. ఒక ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన కొన్నాళ్ళకే సెన్సేషన్ సృష్టించారు. ఎంజీఆర్ గారు వేరొక పార్టీలో కొంతకాలం పనిచేసి తర్వాత తన సొంత పార్టీ పెట్టుకుని ఇంకో సెన్సేషన్ సృష్టించారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, చివరాఖరికి సెన్సేషన్ సృష్టించారు. అంటే వీళ్ళెవరూ కూడా రాజకీయాల నుంచి పారిపోలేరు. ఇప్పుడు విజయ్ కూడా పవన్ కళ్యాణ్ గారికి లాగా, ఎన్టీఆర్ గారికి లాగా సెన్సేషన్ సృష్టించగలుగుతాడా? ఒకవేళ ఓటమి వస్తే తీసుకొని నిలబడగలుగుతాడా, లేదంటే కనుక పారిపోతాడా అనేది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో బాగా మాట్లాడుకుంటున్నటువంటి విషయం. కొంతమంది చెప్తా ఉన్నారు 120 స్థానాలు కూడా ఈసారి విజయ్ కొట్టగలుగుతాడు అని చెప్పేసి. ఈసారి హంగు వస్తుంది, విజయే సీఎం అని చెప్పేసి కొన్ని సర్వే సంస్థలు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్ లోనే సీఎం అయితే కనుక ఎన్టీఆర్ గారి తర్వాత ఆ రికార్డు సృష్టించింది మన విజయ్ అని చెప్పేసి గిన్నీస్ వరల్డ్ రికార్డులో నమోదవుతుంది. దాంట్లో ఇంకొక మాట అయితే లేదు. కానీ ఏంటంటే నిలబడగలుగుతాడా లేదంటే పారిపోతాడా అనేది ఇక్కడ మెయిన్ మ్యాటర్.